Hi students, in this video I would like to explain about Nernst heat theorem. I am going to explain this Nernst heat theorem. Generally we know that a relationship exists between entropy, enthalpy and Gibbs free energy is G equals to H minus Ts. Differentiation apply చేస్తే కనుక దానికి delta Z, that is dou G or delta Z is equals to dH minus Ts గా చెప్తాం. సో దానిలో మనకి టు ఫైండ్ అవుట్ డెల్టా జీ, అలానే టు ఫైండ్ అవుట్ డెల్టా జీ ఫ్రమ్ థర్మోడైనమికల్ డేటా ఆఫ్ డెల్టా హెచ్ అండ్ డెల్టా ఎస్ మనకి సమ్వాట్ డిఫికల్టీస్ అనేవి అరైజ్ అవుతాయి. బై యూజింగ్ డెల్టా హెచ్ అండ్ డెల్టా ఎస్ వీ ఫైండ్ డెల్టా జీ. కానీ ఆ డెల్టా జీ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా సమ్వాట్ డిఫికల్టీస్ అరైజ్ అవ్వడం వల్ల నెక్స్ట్ థర్మోడైనమిక్స్ ఫస్ట్లో అలానే నెర్నెస్ట్ ఈక్వేషన్స్ అనే వాటిని ప్రపోజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెర్నెస్ట్ హీట్ ఈక్వేషన్ హీట్ థియరం వచ్చింది. దాని తర్వాత దానిలో ఉన్న లిమిటేషన్స్ని కూడా ఓవర్కమ్ చేస్తూ వచ్చింది థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఫస్ట్ ఈ నెర్నెస్ట్ హీట్ థియరం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కన్సిడర్ గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్, దట్ ఈస్ డెల్టా జీ మైనస్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇంటూ dou by dou T delta Z at constant pressure. Here delta Z is nothing but change in free energy and delta H is nothing but change in enthalpy. So దీనిలో మనకి ఇప్పుడు అబ్జల్యూట్ జీరో దగ్గర అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ దగ్గర అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ మీన్స్ T becomes జీరో. సో T ప్లేస్లో జీరో రీప్లేస్ చేస్తే డెల్టా Z మైనస్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఫైనల్లీ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్గా చెప్తాం. కానీ ఆ కండిషన్ రావడానికి అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ వచ్చినప్పుడు మనం ఆ కేసుని అబ్జర్వ్ చేయం. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా జీ కండిషన్ని అప్లై చేయలేం. ఓకే, మనం జీరో టెంపరేచర్ దగ్గర ఈ ఈక్వేషన్ ప్రకారం అకార్డింగ్ టు గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ డెల్టా జీ డెల్టా హెచ్ ఈక్వల్ అవ్వాలి. కానీ మనకి థియరిటికల్గా దీన్ని ఈక్వల్ అని చెప్తున్నాం, కానీ ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంటల్గా అవి ఈక్వల్ కావట్లేదు. అందువల్ల నెక్స్ట్ ఈ 1906 నెర్నెస్ట్ ప్రపోజ్ థియరం, దట్ థియరం ఈజ్ కాల్డ్ నెర్నెస్ట్ హీట్ థియరం. ఆ హీట్ థియరంలో మనం ఏం చెప్తామంటే ఇంపార్టెంట్ పాస్టులేట్ వచ్చేసరికి ద వాల్యూ ఆఫ్ dou by dou T delta Z approaches zero as the temperature is lowered towards the absolute zero. మనకి టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు గ్రాడ్యువల్గా సపోజ్ ఇప్పటివరకు కూడా టెంపరేచర్ 273 డిగ్రీ సెంటీగ్రేడ్ 373 డిగ్రీ సెంటీగ్రేడ్ అలా ఆ రేంజ్లో ఉన్నప్పుడు సమ్వాట్ అది డిక్రీజెస్ అనేది మనం అబ్జర్వ్ చేసినప్పుడు టెంపరేచర్లో, దట్ ఈజ్ నథింగ్ బట్ లోవర్ ఆన్ టెంపరేచర్, దెన్ dou by dou T డెల్టా జీ అప్రోచెస్ టు జీరో. ఆ కండిషన్లోనే మనం ఇది జీరో అవుతుందని చెప్తాం. సో టెంపరేచర్ బికమ్స్ జీరో అయినప్పుడు ఇది జీరో కాదు, ఈ టర్మ్ జీరో అయినప్పుడు మొత్తం హోల్ టర్మ్ని మనం జీరోగా కన్సిడర్ చేసుకుంటాం. ఈ టర్మ్ ఎప్పుడు జీరో అవుతుందంటే టెంపరేచర్ డిక్రీజెస్, దట్ ఈస్ నథింగ్ బట్ టెంపరేచర్ ఈజ్ లోవర్. ఓకే, దాన్నే మనం నెర్నెస్ట్ హీట్ థియరం అని చెప్తాం. సో ఈ హీట్ థియరం ప్రకారం అకార్డింగ్ టు దిస్ థియరం డెల్టా జీ అండ్ డెల్టా హెచ్ నాట్ ఓన్లీ బికమ్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఓకే, డెల్టా జీ అండ్ డెల్టా హెచ్ నాట్ ఓన్లీ బికమ్స్ ఈక్వల్ మీన్స్ రెండు కూడా ఇప్పుడు ఈక్వల్ కావు. రెండు ఈక్వల్ అయితే కనుక మనకి ఇప్పుడు వరకు చెప్పుకున్న థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ కానీ రిలేషన్స్ కానీ మనకి సేమ్ ఈక్వేషన్స్ని ఒబే చేయలేవు. సో నాట్ ఓన్లీ బికమ్స్ ఈక్వల్ టు జీరో, కానీ అవి ఏమవుతాయి, ఆ రిలేషన్ ఏమవుతుంది అంటే కనుక ద వాల్యూ ఆఫ్ dou by dou T delta Z approaches to zero asymptotically as the absolute zero temperature is approach. ఓకే, asymptotically ఇప్పుడు మనం దీన్ని ఈ థియరంని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫర్దర్గా స్టేట్మెంట్ కన్సిడర్ చేసుకుంటే కనుక సపోజ్ ఇఫ్ యూ ప్లాట్ ఏ గ్రాఫ్ బిట్వీన్ డెల్టా జీ వర్సెస్ టెంపరేచర్ ఆర్ డెల్టా హెచ్ వర్సెస్ టెంపరేచర్, అంటే వై యాక్సిస్ మీద వచ్చేసరికి ఎయిదర్ వి కన్సిడర్ డెల్టా జీ ఆర్ డెల్టా హెచ్, ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి కన్సిడర్ టెంపరేచర్. ఓకే, అబ్జల్యూట్ టెంపరేచర్, దట్ ఈస్ వి కన్సిడర్ టెంపరేచర్ ఇన్ కెల్విన్స్ ఓన్లీ. ఓకే, సో అలా మనం గ్రాఫ్ తీసుకుంటే కనుక డెల్టా జీ అండ్ డెల్టా హెచ్ కర్వ్స్ మీట్
each other at a short region above absolute zero and run coincide with each other at a short region above absolute zero. This behavior is being shown by this graph. ఓకే, మనకి జనరల్గా డెల్టా హెచ్ డెల్టా జీ ఈక్వల్ కాదు అని చెప్తున్నాం. ఓకే, ఈక్వల్ కాదు, కానీ అకార్డింగ్ టు గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ మనకి డెల్టా జీ ఈక్వల్స్ టు డెల్టా హెచ్లా అనిపిస్తుంది. సో మనం ఇలా గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, వై యాక్సిస్ మీద వచ్చేసరికి డెల్టా జీ ఆర్ డెల్టా హెచ్, అలానే ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి టెంపరేచర్ తీసుకుంటే కనుక సపోజ్ ఈ కర్వ్ వచ్చేసరికి డెల్టా హెచ్ రిప్రజెంట్ చేస్తే ఈ కర్వ్ వచ్చేసరికి డెల్టా జీ రిప్రజెంట్ చేస్తే, ఐదర్ ఈ కర్వ్ వచ్చేసరికి డెల్టా జీ రిప్రజెంట్ చేస్తే ఈ కర్వ్ డెల్టా హెచ్ రిప్రజెంట్ చేస్తుంది. అందుకే చూసారా మీకు ఈ కర్వ్ ఎలా అయితే వ్యారీ అవుతుందో ఆ కింద కర్వ్ కూడా అలానే వ్యారీ అవుతుంది. కానీ మనకి ఇక్కడ చూస్తే కనుక రెండు ఒక చోట కోయిన్సైడ్ అయినట్టుగా అనిపిస్తాయి. ఓకే, అది కోయిన్సైడ్ అవ్వడం కాదు, ఎసిప్టోటికల్ గ్రాఫ్ అంటారు దీన్నే. ఎసిప్టోటికల్ మీన్స్ మనకి ఇటు నుంచి వచ్చిన డెల్టా హెచ్ ఆర్ డెల్టా జీ, అలానే ఇటు నుంచి వచ్చిన డెల్టా జీ ఆర్ డెల్టా హెచ్ రెండు కూడా ఒక చోట మీట్ అయినట్టుగా అనిపిస్తాయి, కానీ అవి మీట్ అవ్వు. అలా సమ్వాట్ డిఫరెన్స్ సమ్వాట్ గ్యాప్ అనేది ఆ రెండింటి మధ్య ఎగ్జిస్ట్ అవుతుంది. దానికి కానీ మనకి కనిపించడం మాత్రం రెండు కోయిన్సైడ్ అయినట్టు కనిపిస్తాయి. దాన్నే ఎసిప్టోటికల్ గ్రాఫ్ అని చెప్తాం. ఎసిప్టోటికల్ మీనింగ్ వచ్చేసరికి మనకి ఆ రెండు గ్రాఫ్స్ కూడా ఎక్కడ కోయిన్సైడ్ అవ్వవు, కానీ కోయిన్సైడ్ అయ్యి రెండు కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అయినట్టు కనిపిస్తాయి. ఓకే, దాన్నే ఎసిప్టోటికల్లీ మీట్ ఈచ్ అదర్ అని చెప్తాం. సో అకార్డింగ్ టు నెర్నస్ట్-హీట్ థియరమ్ డెల్టా జీ అండ్ డెల్టా హెచ్ from graph we get asymptotical graph. ఓకే, సో ఈ మ్యాథమెటికల్ రిలేషన్ వచ్చేసరికి ఏం చెప్పొచ్చు అంటే ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నెర్నస్ట్ హీట్ ఈక్వేషన్ ఆర్ హీట్ థియరమ్ మే బి when limit t tends to 0, that is t becomes 0, dou by dou t delta z becomes 0. సో ఈ టర్మ్ 0 అయిందంటే లిమిట్ t tends to 0 delta h is also equals to 0. ఓకే, దిస్ ఈజ్ లిమిటింగ్ వాల్యూ ఫర్ నెర్నస్ట్ హీట్ థియరమ్ అని కూడా చెప్పచ్చు. ఓకే, ఇప్పటివరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న నెర్నస్ట్ హీట్ థియరమ్ జనరల్గా ఈ అబ్రివేషన్స్లో కూడా ఈ డిఫరెన్షియేషన్లో కూడా చెప్పచ్చు. ఆల్రెడీ గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ ఇదే కదమ్మా కన్సిడర్ చేసుకున్నాం. బై మెజరింగ్ అసలు ఎందుకు దో బై దో టీ డెల్టా జీ అనే వాల్యూ ఎందుకు 0 అవ్వాలి అంటే కనుక బై మెజరింగ్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్స్ అట్ డిఫరెంట్ టెంపరేచర్. టు మెజర్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్స్ అట్ డిఫరెంట్ టెంపరేచర్, దట్స్ వై కన్సిడర్ దో బై దో టీ డెల్టా జీ ఈజ్ ఈక్వల్స్ టు 0 when temperature is lower. ఓకే, సో ఈ కేసు వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్న దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. దో బై దో టీ డెల్టా జీ డిక్రీజెస్ యాజ్ ది టెంపరేచర్ ఈజ్ డిక్రీజెస్. ఆ కండిషన్లోనే మనకి therefore conclude that delta z and delta h tend to approach each other more and more, చాలా దగ్గరికి వచ్చినట్టుగా అనిపిస్తాయి క్లోజ్లీ యాజ్ ద టెంపరేచర్ ఈజ్ లోయర్. ఇక్కడ చూసారా ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఈ గ్రాఫ్ ఎయిదర్ డెల్టా జీ ఆర్ డెల్టా హెచ్. సపోజ్ మనం దీన్ని డెల్టా జీ అనుకుంటే దీన్ని డెల్టా హెచ్ అనుకో, దీన్ని డెల్టా హెచ్ అనుకుంటే దీన్ని డెల్టా జీ అనుకోవాలి. ఓకే, ఎందుకు అలా అనుకోవాలి అంటే కనుక సపోజ్ మీకు ఆల్రెడీ స్పాంటేనియస్ రియాక్షన్స్ తెలుసు కదమ్మా. స్పాంటేనియస్ రియాక్షన్స్ని కన్సిడర్ చేసుకుంటే కనుక డెల్టా హెచ్ నెగిటివ్ వస్తుంది, డెల్టా హెచ్ పాజిటివ్ వస్తుంది. అలానే నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్ కన్సిడర్ చేసుకుంటే కనుక డెల్టా హెచ్ పాజిటివ్ వస్తుంది, డెల్టా జీ నెగిటివ్ అవుతుంది. అంటే ఏంటి రెండు కూడా ఒకటి పాజిటివ్ అయితే ఒకటి నెగిటివ్ అవుతుంది, ఒకటి నెగిటివ్ అయితే ఒకటి పాజిటివ్ అవుతుంది. అందుకే మనం ఇది ఒక జీరో యాక్సిస్లా కన్సిడర్ చేసుకుంటే కనుక ఇది నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తే ఇది పాజిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది పాజిటివ్ని రిప్రజెంట్ చేస్తే ఇది నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, మనం స్పాంటేనియస్ తీసుకున్నా నాన్ స్పాంటేనియస్ తీసుకున్నా ఇదే విధంగా అప్లై చేయాలి. అందుకని మనకి ఈ గ్రాఫ్లో కూడా సేమ్ ఇక్కడ గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ నుంచి డెల్టా జీ డెల్టా హెచ్ ఈక్వల్ అని చెప్తున్నాం. కానీ ఫర్ స్పాంటేనియస్ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్ కన్సిడర్ చేసుకుంటే కనుక డెల్టా హెచ్ నెగిటివ్ అయితే డెల్టా జీ పాజిటివ్ అవుతుంది, డెల్టా జీ పాజిటివ్ అయితే డెల్టా హెచ్ నెగిటివ్ అవుతుంది. అందుకే మనం ఇవి రెండింటిని ఒకదాని కింద కన్సిడర్ చేసుకోవాలి. అయితే ఇది నెగిటివ్ అయితే ఇది పాజిటివ్ అవుతుంది, డెల్టా జీ నెగిటివ్ అయితే డెల్టా హెచ్ పాజిటివ్ అవుతుంది, డెల్టా హెచ్ పాజిటివ్ అయితే డెల్టా జీ నెగిటివ్ అవుతుంది. అలా
మనం రివర్స్ కండిషన్స్ని కన్సిడర్ చేసుకుందాం. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రాఫ్ వచ్చేసరికి డెల్టా జీని రిప్రజెంట్ చేస్తే ఈ కర్వ్ వచ్చేసరికి డెల్టా హెచ్ని రిప్రజెంట్ చేస్తుంది. సపోజ్ ఈ కర్వ్ వచ్చేసరికి మనకి ఇంకో కండిషన్ కింద డెల్టా హెచ్ని రిప్రజెంట్ చేస్తే అప్పుడు ఈ కింద కర్వ్ డెల్టా జీ. సో ఈ టోటల్ గ్రాఫ్లో ఒకటి డెల్టా జీ కర్వ్, ఒకటి డెల్టా హెచ్ కర్వ్. ఇవి రెండు కూడా మనకి అప్రోచ్ ఈచ్ అదర్ మోర్ అండ్ మోర్ క్లోజ్లీ, కానీ అవి ఎక్కడ మీట్ అవ్వవు. దాన్ని మనం ఎసిప్టోటికల్లీ మీటింగ్ అని అంటాం. ఓకే, ఆ కండిషన్లో ద వాల్యూ ఆఫ్ దో బై దో టీ డెల్టా జీ అప్రోచెస్ జీరో గ్రాడ్యువల్లీ as the temperature tends to absolute జీరో. ఓకే, ఫైనల్గా మనం డెఫినేషన్ ఏం చెప్పొచ్చు నెర్నెస్ట్ హీట్ థియరమ్కి? డెల్టా జీ అండ్ డెల్టా హెచ్ టెన్ టు అప్రోచ్ ఈచ్ అదర్ మోర్ అండ్ మోర్ క్లోజ్లీ యాజ్ ద టెంపరేచర్ ఈజ్ లోవర్డ్. ఆ కండిషన్ ఎప్పుడు వస్తుంది? ద వాల్యూ ఆఫ్ దో బై దో టీ డెల్టా జీ అప్రోచెస్ జీరో గ్రాడ్యువల్లీ యాజ్ ద టెంపరేచర్ ఈజ్ లోవర్డ్ towards absolute zero. This is the general statement of Nernst heat theorem. Okay, next I'm going to explain the consequences of Nernst heat theorem. First of all, heat theorem అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం కదమ్మా. దాని తర్వాత దానిలో ఉండే ఇంపార్టెన్స్, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో చూస్తే కనుక, సపోజ్ వీ కన్సిడర్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ నథింగ్ బట్ దో బై దో టీ డెల్టా జీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా ఎస్. ఓకే, మనకి మైనస్ డెల్టా ఎస్ తీసుకున్నాం కదా, ఎంట్రోపీకి అలానే సిపికి ఉండే రిలేషన్ వచ్చేసరికి ఇలా కన్సిడర్ చేసుకోవచ్చు. సో దో బై దో టీ డెల్టా హెచ్ ఇది ఎంథాల్పీ అమ్మ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సిపి. ఈ ఈక్వేషన్ వచ్చేసరికి కిర్చాఫ్ ఈక్వేషన్స్ అని చెప్పొచ్చు. అకార్డింగ్ టు కిర్చాఫ్ ఈక్వేషన్ we consider dou by dou t delta h at constant pressure is equals to minus delta Cp. Okay, this is equation 2, this is equation 3. equation 1 ఏంటమ్మా? నెర్నెస్ట్ హీట్ థియరంలో మనం ఫైనల్గా ప్రపోజ్ చేసుకున్నాం కదా, లిమిట్ t tends to 0. ఫైనల్గా ప్రపోజ్ చేసుకున్నాం కదమ్మా, లిమిట్ t tends to 0 dou by dou t delta z is equals to లిమిట్ t tends to 0 delta h is equals to 0. this is equation 1. ఓకే, ఇప్పుడు డెల్టా ఎస్ అంటే ఆల్రెడీ తెలిసిందే, చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ. డెల్టా సిపి ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్సెస్ బిట్వీన్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ రియాక్టెన్స్ అండ్ ప్రొడక్ట్స్. ఓకే, ఫ్రమ్ 1 to 3, 1 to 3 నుంచి మనం ఎలా కన్క్లూడ్ చేయొచ్చు? లిమిట్ టీ టెన్స్ టు 0 డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకు ఈ కండిషన్లో ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి దీని ప్లేస్లో మనం 0 రిప్లేస్ చేయొచ్చు కదా, అలానే దీని ప్లేస్లో కూడా రిప్లేస్ చేయొచ్చు 0. when t tends to 0 దగ్గర దిస్ బికమ్స్ 0 అండ్ దిస్ బికమ్స్ 0. సో ఇవి టర్మ్స్ 0 అయ్యాయంటే కనుక అప్పుడు ఈ టర్మ్స్ కూడా 0కి ఈక్వల్ చేసుకోవచ్చు కదా. అదే ఆ కండిషన్ అప్లై చేస్తే కనుక లిమిట్ t tends to 0 డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ లిమిట్ t tends to 0 డెల్టా సిపి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో బోత్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో ఏ ఈక్వల్స్ టు 0 ఏ ఈక్వల్స్ టు బీలా ఉంది, ఇది బీ ఈక్వల్స్ టు సీలా ఉంది. సో ఫైనల్గా ఏ ఈక్వల్స్ టు బీ ఈక్వల్స్ టు సి అని రాయొచ్చుగా. సో లిమిట్ టీ టెన్స్ టు 0 డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ టీ టెన్స్ టు 0 డెల్టా సిపి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, అంటే మనం ఫైనల్గా దీని నుంచి ఏం కన్క్లూడ్ చేయొచ్చు? అనదర్ డెఫినేషన్ ఆఫ్ నెర్నెస్ట్ హీట్ ఈక్వేషన్ ఆర్ హీట్ థియరం ఎలా చెప్పొచ్చు? ద ఎంట్రోపీ చేంజెస్ టెన్స్ టు అప్రోచ్ ఈచ్ అదర్, that the difference between heat capacities of products and reactants also tends to approach 0. ఎప్పుడు ఈ ఎంట్రోపీ కానీ డెల్టా సిపి కానీ ఎప్పుడు 0 అవుతాయి? యాజ్ ద టెంపరేచర్ ఈజ్ లోడ్ టువర్డ్స్ ది అబ్సల్యూట్ 0. దిస్ ఈజ్ అనదర్ స్టేట్మెంట్ ఆఫ్ నెర్నెస్ట్ హీట్ థియరం. సో ఫైనల్లీ ఈ నెర్నెస్ట్ హీట్ థియరం ఎలా వచ్చిందో అర్థమైంది కదమ్మా. కానీ ఈ నెర్నెస్ట్ హీట్ థియరం హోల్డ్స్ గుడ్ ఫర్ ఓన్లీ ఇన్ ది కేస్ ఆఫ్ సాలిడ్స్. ఎందుకు సాలిడ్స్కే ఇది బెస్ట్గా ఉంటుంది, గుడ్ ఫర్ ఓన్లీ సాలిడ్స్ అనేసరికి? ఇన్ ది కేస్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ మనకి నెర్నెస్ట్ హీట్ థియరం అప్లికేబుల్ కాదు, ఎందుకంటే దానిలో మనం 0 టెంపరేచర్ని అబ్జర్వ్ చెయ్యం. ఇన్ ది కేస్ ఆఫ్ సాలిడ్స్ ఓన్లీ వీ అబ్జర్వ్ 0 టెంపరేచర్. దట్స్ వై నెర్నెస్ట్ హీట్ థియరం ఈజ్ గుడ్ ఫర్ ఓన్లీ సాలిడ్స్. ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఆర్ నాట్ అప్లికేబుల్ ఫర్ లిక్విడ్స్ అండ్ మోస్ట్లీ గ్యాసెస్. ఓకే, ఎందుకంటే గ్యాసెస్లో కానీ లిక్విడ్స్లో కానీ మనం 0 కెల్విన్ టెంపరేచర్ని అబ్జర్వ్ చెయ్యం, సాలిడ్స్లో అయితే అబ్జర్వ్ చేస్తాం. ఓకే,
దిస్ ఈజ్ అబౌట్ నెన్నెస్ట్ హీట్ థియరం. సో ఫైనల్గా మనం ఎలా కంక్లూడ్ చేసుకోవచ్చాము నెన్నెస్ట్ హీట్ థియరంని? ఆ కాన్సిక్వెన్సెస్ కానీ పాస్టులేట్స్ కానీ అబ్జర్వ్ చేశాక ఫైనల్గా we conclude that the entropy change accompanying any physical or chemical transformation approaches zero as the temperature approaches zero. మనకి ఎంట్రోపీ చేంజెస్ వచ్చేసరికి ఎనీ ఫిజికల్ ఆర్ కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ అప్రోచెస్ జీరో. ఎంట్రోపీ జీరోనే కదమ్మా మనకి కాన్సిక్వెన్సెస్లో చెప్పుకున్నాం. లిమిట్ T → 0 డెల్టా S = 0. ఓకే, ఆ ఎంట్రోపీ చేంజ్ అనేది ఎప్పుడు జీరో అవుతుంది అంటే కనుక మనకి టెంపరేచర్ అనేది జీరో అయినప్పుడు. టెంపరేచర్స్ జీరో కూడా కాదు, అప్రోచెస్ జీరో. ఐ మీన్ దేర్ ఈజ్ ఎ గ్రాడ్యువల్ డిక్రీజ్ ఆర్ గ్రాడ్యువల్ lowering value of temperature we observe. Okay, so delta S tends to 0 as T tends to 0, provide all the substances involved are perfectly crystalline. సపోజ్ మీరు ఏదైనా సబ్స్టెన్స్లో అది సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు, we observe delta S tends to 0 as T tends to 0. ఈ కండిషన్ అబ్జర్వ్ చేసినప్పుడు కన్ఫర్మ్గా అది క్రిస్టలిన్ సాలిడ్ అని మనం చెప్పచ్చు అకార్డింగ్ టు Nernst heat theorem. This is about Nernst heat theorem. Thank you.